సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని గౌరవ సిపి పిహెచ్డి రామకృష్ణ సార్ ఆదేశాల మేరకు ఈరోజు ఏఎస్ నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కొంచెం డెన్స్ పాపులేషన్ ఉన్నటువంటి లొకాలిటీస్లో ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో ఇంచుమించు 80 మంది వరకు ఆఫీసర్స్ సిబ్బంది అంతా పాల్గొంటే సిఆర్పిఎఫ్ సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ కూడా దీంట్లో భాగంగా మెయిన్ పార్ట్ వాళ్ళే ఉన్నాయి. అండ్ మా ఆఫీసర్స్ వీళ్ళందరూ కలిపి ఈరోజు పార్టిసిపేషన్ చేయడం జరుగుతుంది. దీని ఉద్దేశం ఏంటంటే ప్రజలందరికీ ఒక ఇండికేషన్, ఒక మెసేజ్ మేము పంపించదలుచుకున్నాం. అదేంటంటే స్వేచ్ఛగా శాంతియుతంగా ఎలక్షన్ ప్రాసెస్ని కండక్ట్ చేసుకోవాలండి. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఎలక్షన్ రోజున, పోలింగ్ డే రోజున కానీ, ముందు కానీ, తర్వాత కానీ ఏ వ్యక్తులు ఎలాంటి అసాంఘికమైనటువంటి కార్యక్రమాలు, ఇల్లీగల్ యాక్టివిటీస్, పోల్ డిస్టర్బ్ చేయటం కానీ, పోల్ని కొంచెం డిస్టర్బ్ చేయటం, లేకపోతే ఎనీ యాక్టివిటీ చేసి అంతరాయం కలగజేయడం కానీ, పోలింగ్కి వచ్చేటువంటి ఓటర్స్ని ఇబ్బంది కలగజేయడం, ఓటర్స్కి ఇలాంటి యాక్టివిటీస్ ఏం చేసినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారు. అంతేకాకుండా మీ అందరికీ కూడా సఫిషియెంట్ పోలీస్ స్ట్రెంత్ అంతా ఉంది అని చూపించడం కోసం ఈ షో పెట్టడం జరిగింది. దీనివల్ల ప్రజలకి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు స్వేచ్ఛగా, శాంతియుతంగా, స్వేచ్ఛగా వచ్చి మీ ఓటు హక్కును వినియోగించుకోండి. ఈ ఓటు హక్కు అనేది ప్రతి ఒక్కరికి దాని విలువ, ఇంపార్టెన్స్ తెలుసు. మేము కానీ, ఎలక్షన్ కమిషన్ అఫీషియల్స్ కానీ, జిల్లా యంత్రాంగం కానీ, కలెక్టరేట్ కానీ మీకు చాలా సందర్భాల్లో మీడియా ద్వారా తెలియపరచడం జరిగింది. దాని ఇంపార్టెన్స్ని పెంచండి అని, ఓటింగ్ పర్సంటేజ్ పెంచండి అని, కొత్తగా ఉన్న కొత్త ఓటర్స్ కూడా మీరు అత్యంత ఉత్సాహంగా వచ్చి ఓట్లేసి మా శాంతి భద్రతలకి మాకు కాపాడాలని, ప్రొటెక్ట్ చేయాలని, సహకరించాలని, అదేవిధంగా సమాజంలో ఉన్న అన్ని వర్గాలకి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ ఫ్రీ ఓటింగ్ అనేది మాకు మార్నింగ్ టు ఈవినింగ్ ఆ రోజు జరిగే పోలింగ్కి మీరు సహకరించాలని మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.